కేంద్రానికి ఓపెనింగ్ విశేష ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు కడియశ్రీ సార్ గారిని డిప్యూటీ సీఎం స్టేషన్ శాసనసభ్యుల్ని వేదికలకు ఆదరించాలని కోరుచున్నాము. తీసుకు రాజుభాయ్ దీంట్లో రమణ సార్ ఎంపీడీఓ గారు రాజేష్ వచ్చాడు ఐదన్నా ఈ సభను ఉద్దేశించి ఏవో గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఈనాటి కూనూరు గ్రామ ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లందరికీ పేరు పేరున మరియు గ్రామ రైతులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్, కూనూరు గ్రామ పంచాయతీలో ఈ వానాకాలం సీజన్కి మనకు 721 మంది రైతులు గాను 831 ఎకరాల్లో వరి పంట సాగు విస్తీర్ణంలో ఉంది సార్. సో ఇందులో ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్న రకాలకి బోనస్ ప్రకటించిన విషయాన్ని గుర్తులో పెట్టుకొని రైతులందరూ కూడా ఎక్కువ మోతాదులో ఇక్కడ సన్న రకాల వరి ధాన్యాన్ని సాగు చేయడం జరిగింది సార్. అఫీషియల్గా మా దగ్గర ఉన్న రికార్డ్స్ ప్రకారంగా 831 ఎకరాల్లో జీవో నెంబర్ 27లో మనకు మెన్షన్ చేసిన 33 రకాల విస్తీర్ణమే 436 ఎకరాలు ఉంది సార్. ఇది కాకుండా అడిషనల్గా ఇంకా వేరే సన్న వెరైటీస్ కూడా ఇంకొక 150 ఎకరాల వరకు వస్తుంది సార్. సో ఓవరాల్గా మనకు ఫైన్ వెరైటీస్ 600 ఎకర్స్ వస్తుంది సార్, అవుట్ ఆఫ్ 800 ఎకర్స్. సో ఆల్మోస్ట్ 80% ఏరియా మనకు సన్న రకాలే ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు సార్ కూడా విచ్చేసిన తర్వాత ఇక్కడ 3-4 లాట్స్ వెరిఫై చేశారు. సో అన్ని ఇక్కడ ఉన్న లాట్స్ కూడా అన్ని కూడా సన్న రకాలే ఇక్కడ రైతులు ధాన్యం పోయడం జరిగింది సార్. సో వీరందరికీ కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ అనేది తప్పకుండా వర్తిస్తుందని తెలియజేస్తున్నాను సార్. సో రైతులకి ఒక విన్నపం ఏంటంటే, సార్ కూడా ఇప్పుడు చెక్ చేశారు, తేమ శాతం అనేది మనకు 17% తగ్గి ఉండాలి. అదేవిధంగా తప్ప, తాలు, రంగు మారిన గింజలు ఇవన్నీ కూడా లేకుండా మనం ధాన్యాన్ని క్లీన్ చేసుకుని ప్యాడీ క్లీనర్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. దాంట్లో మనం సాఫ్ చేసుకున్నట్లయితే మీకు వెంటనే టోకెన్ ఇష్యూ చేయడం జరుగుతుంది. టోకెన్ ఇష్యూ చేసిన వెంటనే మీ కాంటాలు పెట్టి మీ యొక్క ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుంది. సో దయచేసి ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులందరూ ఈ విషయాన్ని గమనించి సహకరించి తొందరగా మీ ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. వడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చేసినటువంటి పెద్దలు, మన స్టేషన్ గన్పూర్ అభివృద్ధి ప్రాదాత, దేవాదాల సృష్టికర్త పెద్దలు కడియం శ్రీహర్ సార్ గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ తీగల కరుణాకర్రావు గారికి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మంచాల ఎల్లన్న గారికి, జిల్లా కార్యదర్శి అన్నమైన భిక్షపతి గారికి, మాజీ మార్కెట్ కమిటీ రాజన్న గారికి, ఈరోజు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, రైతులకు, పత్రికా మిత్రులందరికీ నమస్సుమంజలు తెలియజేస్తూ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రాం ఏంటంటే, ముఖ్య అతిథులు, ఉమ్మడి
వరంగల్ జిల్లా అభివృద్ధి ప్రదాత మన స్టేషన్ గన్పూర్ ముద్దుబిడ్డ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్దలు కడియం షేర్ సార్ గారికి, మరి అదేవిధంగా అతిథులు మార్కెట్ చైర్మన్ లవణ్య శిరీష్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ నూకల ఐలయ్య గారికి, మా పిఎస్ఎస్ వైస్ చైర్మన్ నరసింహం గారికి, డైరెక్టర్లందరికీ, ఏఎంసీ డైరెక్టర్లందరికీ, మాజీ ఎంపీపీలకు, మాజీ జడ్పీటీసీలకు, మాజీ సర్పంచ్లకు, మాజీ ఎంపీటీసీలకు, మాజీ మార్కెట్ చైర్మన్లకు, వేదిక మీద ఉన్న జిల్లా అధికార యంత్రాంగానికి, మండల అధికార యంత్రాంగానికి, మీడియా మిత్రులకు, ముఖ్యంగా రైతులకు, మహిళలకు, మరి గ్రామ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులకు ఇబ్బంది లేకుండా కల్లాల వద్దనే కాంట చేయాలనే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుటకు మనకు చాలా శుభ సందర్భంగా మరి ప్రభుత్వం కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ గ్రేడు 2320 రూపాయలు, సాధారణం 2300 రూపాయలు, మరి ఏ గ్రేడ్ల సన్న రకాలకు దానికి ఏమేమి సన్న రకాలు ఉంటాయో వాటి అన్నిటినీ ఏఈఓ గారు వాళ్ళు నిర్ధారిస్తారు. ఆ నిర్ధారించిన ప్రకారం ఇక్కడ కాంటా అయితేనే మాత్రమే ఈ సెంటర్ నుంచి కాంటా ఇక్కడి నుంచి ట్రక్ సీట్ పోతేనే మీ అకౌంట్లో క్వింటాల్కు 500 రూపాయలు తప్పనిసరి బోనస్ వస్తుంది. మీరు బయట అమ్ముకున్నా, పక్కకు అమ్ముకున్నా, ఎక్కడ అమ్ముకున్నా, వేరే దిక్కు నుంచి ఏం చేసినా అది చాలా ఇబ్బందికరం అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళి కూనూరు సెంటర్, సబ్ సెంటర్ ట్రక్ సీట్ తీసుకొని ఆ ట్రక్ సీట్లో మీ పేరు, మీ ఆధార్ కార్డు, మీ అవన్నీ మా పిల్లలు ఇక్కడ ఎంటర్ చేస్తారు. అది సిస్టమ్ ప్రకారంగా ఎంటర్ చేయించుకున్న వాళ్ళకి మాత్రమే బోనస్ వస్తుంది. రెండవది ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంటుంది. ఎట్లా మీరు 500 ఇస్తానంటే ఏ గ్రేడ్లా 1010 కూడా ఉంటుంది, కానీ 1010కి బోనస్ లేదు. ఏదైతే బోనస్ 500 రూపాయలు ఎక్స్ట్రా ఉన్నదో దాని డీటెయిల్స్ మొత్తం ఏఓ గారు ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తారు. మిగతా ఏ గ్రేడ్ కింద 2320 రూపాయలకు వర్తిస్తుంది, కానీ అన్నిటికీ 500 రూపాయల బోనస్ మాత్రం వర్తించదు. సన్న రకాలకు మాత్రమే 500 రూపాయలు వర్తిస్తుంది. దయచేసి దీన్ని అందరినీ గమనించుకోవాలి. ఇప్పటికీ వర్షాలు పడి కొంత ఇబ్బందికరమైన వాస్తవమే. మీరు ఇక్కడ పోషన్లు నిన్న మొన్న వేరే విధంగా కొన్ని దుష్ప్రచారాలు జరిగినాయి. మేము గత ఇక్కడ 3 సంవత్సరాల నుంచి క్లియర్ గా చేస్తున్నాము. ఎవరి దగ్గర కూడా మనం డిస్టర్బెన్స్ లేకుండానే నడుస్తుంది. ఇప్పుడు మన కరీంశర్ సార్ దగ్గరికి మీరు చెప్పినట్టుగా 4 కళ్ళాలు చెక్ చేస్తే కూడా ఏ ఒక్కరిది కూడా మ్యాచర్ రాలే. మీరు ఒడ్లు పోసిన మాట వాస్తవమే, కానీ క్లియర్ గా సార్ పోయి డైరెక్ట్ మ్యాచర్ మిషన్ పట్టుకొని సారే స్వయంగా చెక్ చేసిండు. ఆ మిషన్ వచ్చేటట్టుగా మీరు మ్యాచర్ చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ పోస్తారు, ఈయన మ్యాచర్ రాదు, అవతల మ్యాచర్ వస్తుంది. అది పెడితే నాకు ముందు వచ్చిన ఎందుకు పెట్టలేదు, మళ్ళీ మీరే కాంప్లికేటెడ్ చేస్తారు. మ్యాచర్ ఎవరైతే వస్తారో వాళ్ళు క్లియర్ గా సీరియల్ ప్రకారంగా టోకెన్ ఇస్తారు. టోకెన్ దాటిపోతే మీరు మమ్మల్ని అడగవచ్చు, ఏం ఇబ్బంది లేదు. ఎవ్రీడే ఎప్పటికీ కూడా మేము మానిటర్ చేస్తూనే ఉంటాం. అధికారులు అందరూ ఉంటారు. దయచేసి మీకు సహకరించవలసిందిగా కోరుచు. మరి ఈ రోజు ఈ కూనూరు గ్రామానికి ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమానికి వచ్చిన మరి అతిథులకు ఒక చిన్న విన్నపం సార్. ఇక్కడ గతంలో పిఎస్ఎస్ ఉండేది సార్. అంటే నేను ఇక్కడ మనం తమరు పాతగా ఉన్నప్పుడు ఉండేనట్టు సార్. ఇది 94 కంటే ముందే ఆ స్థలం కూడా కబ్జా అయింది. ఇప్పుడు మీరు వచ్చే దిగే ముందు ఈ కార్లు పెట్టిన పక్కకే స్థలం కేటాయించాలి సార్. ఇక్కడ ఎరువుల అమ్మనికి కానీ మరి ఇక్కడ మేము సబ్ సెంటర్ నడపడానికి కానీ స్థలము ఉన్నది, కానీ ఒక బిల్డింగ్ కావాలి సార్. అసలు మెయిన్ బిల్డింగ్ అక్కడ లేదు. మీరు జఫర్గఢ్ పోతే అక్కడ చెప్పారు అనుకున్నా, కానీ ఇక్కడ కూడా బిల్డింగ్ అవసరం ఉన్నది సార్. మీరు ఏదన్నా సిఎంఆర్ స్పెషల్ ఫండ్లకి వెళ్ళన్నా, లేదా మన కావ్యక్క ఫండ్లకి వెళ్ళన్నా, మీ ఫండ్లకి వెళ్ళన్నా, ఇళ్ళకెళ్ళన్నా ఒక 20-25 లక్షలు అయితే ఇక్కడ బిల్డింగ్ అయితే సార్. దీన్ని ఒక్కదాన్ని పరిశీలించాలని కోరుతూ మరి మన మండలంలో మేము రేపు ఫిబ్రవరిలో దిగిపోయే రోజు వస్తుంది. మరి మాకు ఆ బిల్డింగ్ మాత్రం శిథిలంగా ఘోరంగా ఉన్నది సార్. ఇక మళ్ళీ మీరు రేపు మాపో అంటే సెంటర్లో అయిపోతున్నాయి కాబట్టి మళ్ళీ ఓపెనింగ్ రారు అని భయంతో సభ ముంగట అందరి ముంగటనే మరి అడగా ఉన్నాం సార్. 2 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసి ఇచ్చాము. తమరు 1 కోటి రూపాయలు ఇస్తా అని చెప్పారు. అది కనీసం దాన్ని 1,50,00,000 దానికైనా మీరు చేసి ఈ నెలలనే మాకు ఇస్తే ఆ 3 నెలలలో ఎంతో కొంత కన్స్ట్రక్షన్ మా పేరు మేము ఉన్నప్పుడన్నా జరుగుతుందని ఆశపడతామని మీకు విన్నవించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈరోజు కూనూరు గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి శ్రీ మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి సార్ గారికి, అలాగే పిఏసిఎస్ చైర్మన్ కరుణాకర్ రావు గారికి, వైస్ చైర్మన్ గారికి, మార్కెట్ డైరెక్టర్స్కి, వైస్ చైర్మన్ గారికి,
పిఎస్సిఎస్ డైరెక్టర్స్కి, పత్రికా మిత్రులకు, రైతు సోదరులకు, గ్రామ పెద్దలకు, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, మన రెవెన్యూ అధికారులకు, వ్యవసాయ అధికారులకు నా యొక్క నమస్కారములు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించడానికి కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. కావున రైతులందరూ కూడా మీ యొక్క ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. అలాగే దళారులకు అమ్మి మోసపోకుండా మీ యొక్క ధాన్యాన్ని మంచి గిట్టుబాటు ధర లభించడానికి ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలి. అలాగే మన సన్నాలకు అదనంగా 500 బోనస్ కూడా ప్రకటించడం జరిగింది. ఈ సీజన్ నుండి స్టార్ట్ చేస్తారు. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జఫర్గఢ్ మండలము జఫర్గఢ్ పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో కోనూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జఫర్గఢ్ పిఎస్సిఎస్ అధ్యక్షులు సోదరులు తీగల కరుణాకర్రావు గారు, గణపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి లావణ్య శిరీష్ రెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సోదరులు నూకల ఐలయ్య గారు, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ సోదరులు నరసింహం గారు, వేదిక పైనున్న మన మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు, పిఎస్సిఎస్ డైరెక్టర్లకు, అధికారులకు, ఈ గ్రామ రైతులకు, గ్రామ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా అన్ని గ్రామాలలో, అన్ని పల్లెల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నది. ప్రత్యేకించి పిఎస్సిఎస్ ద్వారా కానీ, ఐకేపీ ద్వారా కానీ, ఇంకా ఇతరత్ర రైతు మిత్రులు కానీ, ఓడిసిఎంఎస్లు కానీ అక్కడక్కడ అన్ని సెంటర్లలో, అన్ని గ్రామాల్లో కూడా మనము ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకుంటున్నాం. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే మన ప్రభుత్వము ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించాలనే ఉద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకుంటే రైతులు నష్టపోతారు. తక్కువ ధరకే రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపారస్తులు కానీ, మధ్య దళారులు కానీ మద్దతు ధర ఇవ్వకుండా 200, 300, 400 రూపాయలు తగ్గించి కొనుగోలు చేస్తారనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించాలి అంటే కొనుగోలు కేంద్రాలు ఉంటే పోటీ ఉంటుంది. మనం 2320 కొంటున్నామంటే బయట ఉన్న వ్యాపారి కూడా అదే ధరకు 40, 50 అటు ఇటుగా పెంచి కానీ తగ్గించి కానీ కొనుగోలు చేస్తారు. ఆ రకంగా రైతుకు లాభం జరుగుతున్న ఉద్దేశంతో ఇవాళ మనము అన్ని గ్రామాలలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరి సాగు విస్తీర్ణము గణనీయంగా పెరిగింది. గతంలో పత్తులు వేసుకునేటోళ్ళం, పెసలు వేసుకుంటోళ్ళం, మొక్కజొన్న వేసుకుంటోళ్ళం, నానా రకాలైన పంటలు వేసుకుంటోళ్ళం. వరి సాగు తక్కువగా ఉండేది. కానీ ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి, చెరువులలో, కుంటలలో నీళ్ళు అవపడుతున్నాయి, కాలువలలో నీళ్ళు అవపడుతున్నాయి. కాలం అవుతున్నది. అన్నిటికంటే మించి ఏంటి అంటే కాలం అవుతున్నది. దాంతో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వరి సాగు చేస్తున్నారు. గతంలో కంటే ఇప్పుడు పెద్ద ఎత్తున రైతులు అటు వానాకాలం కానీ, యాసంగి కానీ వరి సాగు చేస్తున్నారు. దేశంలో ఇవాళ అత్యధికంగా వరి సాగు అవుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అత్యధికంగా దిగుబడి వస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతు నష్టపోవద్దు, ధాన్యాన్ని మనము ప్రభుత్వ పరంగా కొనుగోలు చేయాలని ఆలోచించి ఇవాళ ఈ ఖరీఫ్లో అంటే ఈ వానాకాలం దిగుబడి అయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా 25,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొని ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది. తర్వాత ఈ ధాన్యాన్ని అమ్మి ఆ బ్యాంకు నుంచి తీసుకొచ్చిన అప్పును తీర్చుకునే ప్రయత్నము
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అన్నిటికంటే మించి ఈ సంవత్సరం దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటుగా సన్నాలకు క్వింటలకు అదనంగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకు సన్నాలను ప్రోత్సహిస్తున్నామంటే వచ్చే సంవత్సరం నుంచి రేషన్ షాప్స్ ద్వారా కూడా ప్రజలందరికీ దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వాలనే ఆలోచన ఉన్నది. కాబట్టి దొడ్డు బియ్యం ఇస్తే ఎవరు తినడం లేదు, దాన్ని అమ్ముకుంటున్నారు, ఆగమవుతున్నది, ఎవరికి ఉపయోగపడడం లేదు అని ప్రభుత్వం ఆలోచించి దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం కనుక ఇస్తే అమ్ముకోరు, వాళ్ళ ఇంటికి వాడుకుంటారు అనే ఆలోచనతోని ఈ వచ్చే సంవత్సరం నుంచి సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. కాబట్టి పెద్ద ఎత్తున సన్నాలు పండించాలి అని రైతును ప్రోత్సహించడానికి 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి ఇప్పుడు మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్పినట్టుగా కూనూరు గ్రామంలో ఎక్కువ మంది సన్నాలు వేశారు. చాలా సంతోషం. అందరికి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకున్న వాళ్ళందరికీ కూడా 500 రూపాయల బోనస్ వస్తుంది. ఇవాళ దేశంలో సన్నాలకు కనీస మద్దతు ధర 2320 రూపాయలు ఉన్నది. అదేవిధంగా దొడ్డు రకానికి 2300 రూపాయలు ఉన్నది. ఈ సన్నాలకు 2320కి అదనంగా 500 రూపాయలు వస్తాయి. అంటే 2700 రూపాయలు క్వింటల్కు సన్నాలకు వచ్చే అవకాశం ఉన్నది. గతంలో ఇంతకుముందే మన రైతు చెప్పినట్టుగా గతంలో ఒడ్లు కాంటా వేసిన తర్వాత వారం రోజులకు 10 రోజుల వరకు కూడా డబ్బులు రైతుల అకౌంట్లోకి రాకపోయేది. ఈరోజు మీకు మాట ఇస్తున్నాము, కనీసం మీరు కాంటా వేసిన, మీరు రిసిప్ట్ పొందిన 3-4 రోజుల లోపే మీ అకౌంట్లోకి ప్రభుత్వ పరంగా డబ్బులు జమ అవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎవరిని కూడా మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, పైరవి చేయవలసిన అవసరం లేదు, పైసా ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఆ రిసిప్ట్ ప్రకారం మీరు ఎన్ని వడ్లు అయితే అమ్ముకున్నారో, ఎన్ని క్వింటాలు అయితే అమ్ముకున్నారో అన్ని క్వింటాలకు మీకు రావాల్సిన మొత్తము మీ అకౌంట్లోకి జమ అవుతుంది. దాంతో పాటుగా బోనస్ కూడా జమ అవుతుంది. దీన్ని దయచేసి రైతులందరూ గమనించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుతున్నా. ప్రధానంగా ఇప్పుడు నేను రాగానే మొత్తము ఒక 4 రైతుల యొక్క వడ్లు ఏ రకంగా ఉన్నాయి, తేమ ఏ రకంగా ఉందని చూశాను. ప్రతిదీ కూడా 30% ఉన్నది, 32-33% ఉన్నది. నేను అడిగాను రైతులను, ఎన్ని రోజులు అయిందంటే 4 రోజులు అయింది, 5 రోజులు అయింది. కాకపోతే అకాల వర్షాలు వస్తున్నాయి కాబట్టి సరిగా ఆరతలేవు, మబ్బులు చేస్తున్నాయి కాబట్టి సరిగా ఆరతలేవు అని చెప్పారు. నేను రైతులందరూ కూడా కోరేది ఏంటంటే 17% వచ్చే వరకు మీరు వడ్లను ఆరబెట్టుకుంటే మంచిది. రెండవది, ఇక్కడ తూర్పు ఆరబట్టే మిషన్లు కూడా అందుబాటులో పెట్టాలి, గన్ని బ్యాగులు కూడా అందుబాటులో పెట్టాలి. తేమను కూడా కొంచెం టార్పాలిన్స్ కూడా ఎక్కువ ఇస్తే తీసుకొచ్చిన రైతులు ఆరబోసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్షాలు ఎట్లా వస్తున్నాయో అర్థం కావడం లేదు. కాబట్టి ఒకవేళ అనుకోని విధంగా ఏ సమయంలో వర్షం వచ్చినా తెచ్చిన ఒడ్లు తడవకుండా ఆ ఒడ్ల పైన కవర్లు కప్పుకోవడానికి కూడా టార్పాలిన్స్ పెద్ద ఎత్తున ఇక్కడ అందుబాటులో పెట్టాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నా. కళ్ళానికి వచ్చిన ఒడ్లు తడిసినాయి, టార్పాలిని ఇవ్వలేకపోయిందంటే అది మీ బాధ్యత. అర్థమైందా? ఎవరున్నారో మీ ఈఓ ఎవరున్నారో, మీరు ఎవరున్నారో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒడ్లు తడిస్తే మాత్రము లేదు. నేను చెప్తున్నా కదా, దయచేసి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆరబోసుకుంటారు. అనుకోకుండా వర్షం వస్తే తడవకుండా టార్పాలిన్స్ పెద్ద సంఖ్యలో అందుబాటులో పెట్టాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నాను. దయచేసి రైతులు కూడా సహకరించాలని నేను కోరుతున్నా. 41 కిలోలు మాత్రమే జోకాలి. గతంలో లాగా 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు ఎక్కువ జోకేది లేదు, రైతులను మోసం చేసేది లేదు. ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్స్ ఉన్నాయి. తేమను దృష్టిలో పెట్టుకొని 17% లోపున్న వడ్లనే మీరు క్వాంటా వేయండి. క్వాంటా వేసినప్పుడు 41 కిలోలు మాత్రమే జోకాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే బ్యాగ్ 40 కిలోలు, గన్ని బ్యాగ్ బరువు 1 కిలో, 41 కిలోలు జోకితే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ జోకడానికి వీల్లేదు. రెండవది, రైతులకు కూడా మీరు టోకన్స్ ఇవ్వండి. ఆయన అన్నాడు ఒక ఆయన, మేము ముందుగా వచ్చినా మా జోకుతలేరంటే తేమ రావాలి, తేమ శాతం కూడా లోబడి ఉండాలి, లేకుంటే జోకడానికి వీలు కాదు. మీరు రైతులకు కూడా, వచ్చిన రైతులకు కూడా టోకన్స్ ఇవ్వండి. ఆ టోకన్స్ ప్రకారం మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాంటాలు చేసి
మీరు లారీలను కూడా ఏర్పాటు చేసుకొని రైస్ మిల్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఇక్కడి నుంచి వెంటనే పంపించే ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నేను ప్రత్యేకంగా కోరుతున్నా. దయచేసి రైతులందరూ కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు మాట్లాడుతూ రైతు రుణమాఫీ మాకు కాలేదన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత 10వ నెల నడుస్తున్నది. ఈ 10 నెలల్లో 23 లక్షల మంది రైతులకు 18,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశారు. 2 లక్షల లోపు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. ఆ మేరకు 2 లక్షల లోపు పంట రుణాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ పంట రుణాలు మాఫీ చేయడం జరిగింది. అంటే కూనూరులో చాలా మంది రైతుల పంట రుణాలు మాఫీ అయి ఉంటే కొంతమంది కాలేదు. దానికి కారణాలు ఉన్నాయి. 2 లక్షల లోపు ఉండి అర్హత ఉన్న కొద్దిమంది రైతుల యొక్క పంట రుణాలు కూడా మాఫీ కాలేదు. ఎందుకు కాలేదంటే వాళ్ళ ఆధార్ కార్డు సరి లేకనో, రేషన్ కార్డు లేకపోవడం వలనో, లేకుంటే బ్యాంక్ వాళ్ళు సరిగా రిపోర్ట్ ఇవ్వకపోవడం వలనో, కొన్ని కారణాల వల్ల వాళ్ళ పంట రుణాలు మాఫీ కాలేదు. వాళ్ళకి ఆ 2 లక్షల లోపు ఉండి అర్హత ఉన్న రైతుల యొక్క వివరాలన్నీ కూడా వ్యవసాయ శాఖ సేకరించింది. అవి రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళినాయి. వాళ్లకు అలాంటి వాళ్ళు ఒక 3 లక్షల మంది ఉన్నట్టుగా నాకు తెలిసింది. వాళ్ళందరికీ కూడా త్వరలోనే రుణమాఫీ జరగబోతున్నది. ఇక పంచాయతీ ఎక్కడ వచ్చింది అంటే 2 లక్షల రూపాయల పైన అప్పు తీసుకున్న వాళ్ళ సంగతి ఏంది అని చాలా మంది అడుగుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పారు. 600 ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా, డబ్బులు లేకున్నా, అప్పు చేసైనా అర్హత ఉన్న ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 2024 లోపు రాష్ట్రంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అయితే ఈ 2 లక్షల రూపాయల పైన అప్పున్న వాళ్ళు ఏ రకంగా వాళ్ళ రుణమాఫీ కొరకు దరఖాస్తు చేసుకోవాలనో దానికి సంబంధించిన మార్గదర్శకాలు రాబోతున్నాయి. ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇంతకుముందు చెప్పినట్టు ఒక కుటుంబంలో 4 తీసుకున్నారు. వాళ్ళ మొత్తం కలిపితే 5 లక్షల రూపాయలు ఉన్నది. కొంతమంది 6, 7, 8 లక్షలు, 10 లక్షల రూపాయల వరకు కూడా పంట రుణాలు కుటుంబంలో తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అర్హత ఉండి తీసుకున్నారు, వాళ్ళని తప్పుపట్టేది ఏమి లేదు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ఒక కుటుంబంలో ఒకరికే మాఫీ ఉంటుంది, అది కూడా 2 లక్షల రూపాయల వరకే మాఫీ ఉంటుందని చెప్పి కూడా మొదట్లోనే గైడ్ లైన్స్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఈ అన్న 4 తీసుకున్నాం, మనిషి 1,50,000 తీసుకున్నాం, 1,20,000, 1,50,000 రూపాయలు తీసుకున్నాం అన్నాడు. 5 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పలే. కాబట్టి బదనాం చేయొద్దు. మీకు 100% మీ కుటుంబానికి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరుగుతుంది. అది కూడా నెల రోజుల లోపల, డిసెంబర్ లోపట్నే ఆ రుణమాఫీ కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా నేను మీ అందరూ కూడా కోరుతున్నాను. కావాలని కొన్ని రాజకీయ పార్టీలు, కావాలని కొంతమంది నాయకులు రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, మీరందరూ కూడా అర్థం చేసుకోండి. దేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 7, 2023 రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేపు డిసెంబర్ వస్తే ఒక సంవత్సరం అవుతుంది. అంటే ఇప్పుడు మనము నవంబర్లో ఉన్నాం, ఇంకొక నెల అయితే సంవత్సరం అవుతుంది. సంవత్సరం లోపట్నే, ఒక సంవత్సరం లోపట 42 లక్షల మందికి 31,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసిన చరిత్ర ఒక తెలంగాణ ప్రభుత్వానికే ఉన్నది. దేశంలో ఏ రాష్ట్రం కూడా, అది బీజేపీ కానీ, అది కాంగ్రెస్ కానీ, ఇంకే పార్టీ కానీ, ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరంలో 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేసిన దాఖలాలు లేవు. కాకపోతే కొంచెం వెనక ముందు అవుతున్నది. వనరులు తక్కువ ఉన్నాయి, ఆదాయం తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం సర్దుబాటు చేసుకోవాల్సి వస్తున్నది. దయచేసి దీన్ని కూడా ప్రజలు, రైతులు అర్థం చేసుకోవాల్సిందే నేను కోరుతున్నా. ఈ ప్రభుత్వము రైతు సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం. ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం. అందుకనే పంట రుణాలను మాఫీ చేస్తున్నది. అందుకనే సన్నాలకు, క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నది, ఉచిత కరెంట్ ఇస్తున్నది అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. ఇక కోడూరు గ్రామాన్ని విషయానికి వస్తే
ఆనాడు మీ అందరి ఆశీర్వాదంతో నేను 2 సార్లు ఎమ్మెల్యే ఎన్నికయ్యాను. అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో ఆనాడు నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా కూడా పనిచేశాను. వాస్తవంగా ఇవాళ కూనూరులో కాస్తో కూస్తో అభివృద్ధి జరిగింది అంటే ఆనాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు వరకు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ కూనూరుకు 4 వైపులా బీటీ రోడ్లు వచ్చినాయన్నా, 2 వైపులా వాగు పైన బ్రిడ్జ్లు అయినాయన్నా, లేకుంటే ఒక సబ్ స్టేషన్ వచ్చిందన్నా, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ వచ్చిందన్నా, ఊళ్ళో కాస్తంతో సీసీ రోడ్లు అవుపడుతున్నాయన్నా, ఇవన్నీ కూడా ఆ రోజు మనము చేసుకునే. అదేవిధంగా మొన్నటికి మొన్న నేను ఎమ్మెల్యేగా ఎన్నికై మళ్ళీ మీ ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మీరందరూ ఒకటి ప్రధానంగా నన్ను అడిగారు, మాకు కూనూరు నుంచి వెంకటాపూర్ పోవటానికి రోడ్డు కావాలి, కూనూరు నుంచి వెంకటాపూర్ పోవటానికి రోడ్డు కావాలి, మా చెలకలన్నీ మా పొలాలన్నీ అటువైపే ఉన్నాయి, మాకు ఇబ్బంది అవుతున్నది అంటే మొన్న ఈ మధ్యనే నేను 2.5 కోట్ల రూపాయలతోని కూనూరు నుంచి వెంకటాపూర్కు రోడ్డు మంజూరు చేయడం జరిగింది. అది టెండర్ కూడా అయింది. వర్క్ చేయమని అడిగితే అందరూ రైతులు కొంచెం ఆగుమంటాలు, చెలకలు పొలాలు ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత మీరు రోడ్డు వేసుకోండి అంటున్నారన్నారు. ఈ ఎండాకాలం లోపే అంటే వచ్చే సంవత్సరం మే మాసం లోపట 6 నెలల లోపట మీకు బ్రహ్మాండంగా కూనూరు నుంచి వెంకటాపూర్ రోడ్ తయారవుతుంది అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇక రెండవది, మన వెంకటాపూర్ క్రాస్ నుంచి రఘునాథ్పల్లి, కూనూరు, కొనాచలం మీదుగా జఫర్గఢ్ క్రాస్ వరకు కూడా ఈ రోడ్డు చాలా అధ్వానంగా ఉన్నది. మరీ రఘునాథ్పల్లి కూనూరు మధ్యలో రోడ్డు చాలా దరిద్రంగా ఉన్నది. దానికి కూడా 15 కోట్ల రూపాయలు, 14.5 కిలోమీటర్లు ఉన్నది, దానికి కూడా 15 కోట్ల రూపాయలు మంజూరైంది. త్వరలో దానికి కూడా టెండర్స్ పిలుస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇక మూడవది, ఇప్పుడు ఈ రోడ్డు కూడా మాకు కావాలని ఒక అడిగారు. గన్నెపల్లి వాళ్ళు కూడా అడుగుతున్నారు. గన్నెపల్లి వాళ్ళు కూడా ఏమడుగుతున్నారంటే, మాకు కూనూరు నుంచి గన్నెపల్లికి రోడ్డు కావాలి, మా పిల్లలు చాలా మంది కూనూరు హై స్కూల్కి పోతారు, ఇబ్బందికరంగా ఉన్నదని అంటున్నారు. నేను వెంటనే దీన్ని ఎస్టిమేట్ చేపించి ఈ రోడ్డు కూడా మీకు మంజూరు చేపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటున్నాను. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొంచెం ఆర్థిక పరమైన ఇబ్బందులలో ఉన్నది. గల్లపెట్టెలో ఉండాలి కదా తీసి ఇవ్వడానికి. కొంచెం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులలో ఉన్నది. కుండ నిండా అన్నం ఉంటే ఏ తెల్లైనా కడుపు నిండా అన్నం పెడుతుంది. అసలు కుండ నిండా అన్నం లేకపోతే ఉన్నది చదవడానికి ప్రయత్నం చేస్తుంది, అంతే కదా. నేను మా చిన్నప్పుడైతే అట్లే జరిగేది. సగం కడుపుతో సగం ఆకలితోనే నేను స్కూల్కి పోయేది. మా ఇంట్లో 10 మంది పొరగాలం అయిపోయినాం. అప్పుడు ఆ 10 మంది పొరగాలకి ఎంత వండినా సరిపోకపోయేది. ఈ ఉన్నదేదో ఇంత గంజలో పోసుకొని, ఇంత మెతుకులు వేసుకొని, గంజలో పోసుకొని, ఇంత ఉప్పు వేసుకొని కలుపుకొని దనాదన ఆ గంజి తాగి స్కూల్ కురికేది. ఆ గంజి తాగి స్కూల్ కురికి చదువుకున్నా కాబట్టి ఇలా మీ ముందర మాట్లాడతారు, లేకుంటే మాట్లాడేవాడిని కాదు. అందుకని పిల్లలను చదివించడం కూడా చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, కూనూరు గ్రామం పైన నాకు మొదటి నుంచి కూడా ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. నేను ప్రత్యేకించి మొన్న ఎన్నికల ముందు కూడా, నేను ఎమ్మెల్యేగా ఆకముందే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఈ కూనూరు గ్రామంలో మధ్య రోడ్డు మంచిగా లేదు, దాన్ని సీసీ చేయాలని చెప్పి ఆ రోజు కూడా దానికి మంజూరు ఇచ్చి సీసీ చేయించడం జరిగింది. ఇంకొంచెం సీసీ మిగిలిపోయిందని అన్నారు, అది కూడా నేను పూర్తి చేస్తాను. ఈ గన్నెపల్లి రోడ్డు కూడా పూర్తి చేయిస్తానని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ, మీ అండ ప్రభుత్వానికి ఉండాలి. రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ అండగా రైతులు ఉండాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఆయన తప్పు లేదు, ఆయనకు రుణమాఫీ అయితే లేదు, అది మీరు కరెక్ట్ గా విచారణ చేసి మీరు రిపోర్ట్ పంపించండి. ఓకే, నేను చూస్తా రాజు. అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రాజు, నేను చూస్తాను. అందరికీ నమస్కారం.